ఇవి ఇప్పుడు మనం తీసుకున్న ఈ 6 ఫెర్టిలైజర్స్ అంటే ఈ 6 మనకి మొక్కలకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవన్నీ కెమికల్ లేనివి ఇంట్లో ఉండే వాటిని మనం ఉపయోగించవచ్చు. ఇది ఫస్ట్‌ది పొటాటో అంటే బంగాళదుంపలు 3 డేస్ నానబెట్టేసి ఇది మొక్కలకి ఇస్తే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ మొక్కలకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది అరటిపళ్ళ తొక్కల్ని 3 రోజులు నానబెట్టి ఇస్తే కనుక ఇందులో మనకి పొటాషియము నెక్స్ట్ నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సల్ఫర్ కూడా ఉంటుంది. ఇది కూడా ఫ్లవరింగ్కి చాలా ఎంతగానో గులాబీ పువ్వులు ఏ పువ్వులైనా సరే ఉపయోగపడుతుంది అనమాట. అని చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ క్యారెట్ వల్ల మనకి న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇది మనకి వేళ్ళు అంటే మొక్కల యొక్క వేళ్ళు దృఢంగా ఉండడానికి నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ పెరగడానికి ఎక్కువగా ఈ క్యారెట్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది ఆరెంజ్ పీల్ అంటే కవలా తొక్కల్ని 3 రోజులు నానబెట్టేస్తే మనకి ఇలాగా చక్కగా జ్యూస్ కింద తయారవుతుంది. దీనికి ఆరెంజ్ పీల్స్లో క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇది సాయిల్ యొక్క పీహెచ్ని పెంచుతుంది. నెక్స్ట్ ఇది అలోవెరాలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఇది 3 రోజులు నానబెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే అన్ని రకాలకు ఉపయోగపడుతుంది. పువ్వులు కాయలు పెరగడానికి, pH లెవెల్ పెరగడానికి, మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ని ఎక్కువగా అంటే మైక్రో న్యూట్రియంట్స్ని ఎక్కువగా తీసుకుంటాయి. ఇవి మొక్కకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని మొక్కలకి అన్ని రకాల మొక్కలు వీటి 6 వల్ల ఎటువంటి హాని మొక్కలకి ఉండదు. ఇవి మనం మీకు చూపించడం కోసం ఇలా చిన్నగా వేస్తున్నాను, కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఒక్కొక్కటి అన్నీ ఒకసారే కాదు, 15 రోజులకు ఒక ఐటెం తీసుకోవాలి. వీటిల్లో తీసుకున్నట్లయితే ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఇలాగ 3 రోజులు నానబెట్టుకుని బాగా వాటిని దాన్ని ప్రతి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అన్నీ ఒకసారే కాదు, 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఈ విధంగా ఇవన్నిటికి ప్లాంట్ గ్రోతింగ్, ఫ్లవరింగ్, వేళ్ళు అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కటి ఎక్కువగా ఇవన్నీ ఈ 6 ఉపయోగపడతాయి. మనకి ఇంట్లో ఉండేవే ఆర్గానిక్, ఇవన్నీ న్యాచురల్గా వచ్చేవి. వీటి వల్ల ఫ్లవరింగ్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, pH లెవెల్స్ కూడా బాగుంటాయి, గ్రోత్లు బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మొక్క ఎప్పుడు చూస్తే ఎంతో ఫ్రెష్గా ఎప్పుడు ఫ్లవర్స్తోనూ ఫ్రెష్గా ఆకులు గ్రీన్ కలర్లోనూ ఉంటాయన్నమాట. ఈ 6 ఎక్కువగా ఉపయోగించండి. చూడండి మొక్కలు ఎప్పుడు గ్రోత్ ఉండి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది, మొక్కలు అందంగా ఉంటాయి చూడటానికి. ఈ 6 ఇవ్వడం వల్ల ఇలాగ ఈ 6 ఇంట్లోనే ఉపయోగించుకున్నట్లయితే మనకి మొక్కలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. దీన్ని మనం బయట కెమికల్స్ కొనక్కర్లేకుండా ఇవి ఇంట్లో మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి.